ఇతను ఈ దుర్మార్గుడు పేరేంటంటే రాహుల్ మీనా. ఇతను ఎంత దుర్మార్గుడు అంటే వీడు రాజస్థాన్ దగ్గర అల్వాల్లో వీళ్ళు ఉంటూ ఉంటారు. ఒకసారి ఫ్రెండ్ వీడు కలిసి ఈ బెట్టింగ్ యాప్స్ ఆడుతూ ఉంటారు. అయితే ఇద్దరు కలిసి ఒక మ్యారేజ్ ఫంక్షన్ వెళ్ళారు. వెళితే ఆ ఫ్రెండ్ అన్నట్ట నాకు డబ్బులు కావాలి అంటే, డబ్బులు నా దగ్గర ఎక్కడ ఉంటాయి, నా దగ్గర లేవు, అయినా నువ్వు పోగొట్టుకుని నన్ను అడుగుతున్నావు ఏంటని చెప్పేసి అలా మాట్లాడేసి ఆ ఫ్రెండ్ అలా మాట్లాడేసి వీడేం చేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట. ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడ్ని వేధించడం మొదలు పెట్టాడు. డబ్బులు 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 అని. ఆమె కూడా సేమ్ నేను ఇవ్వను, నేను ఎందుకు ఇవ్వాలి, మా దగ్గర లేవని చేసి ఫైట్ చేసింది. చేయగానే ఈ అమ్మాయిని విపరీతంగా దారుణంగా హింసించి మెడ దగ్గర అన్ని చోట్ల కొరికేసి ఈ అమ్మాయిని కూడా బాగా దారుణంగా పొడిచి చంపేశాడు. చంపేసిన తర్వాత అంబులెన్స్ లో 8 గంటల తేడాల్లో ఢిల్లీకి వచ్చి వీరింట్లో చేరి ఈ అమ్మాయిని చంపేశాడు. అంటే ఎంత నీచుడో మనం ఎక్స్పెక్ట్ చేయలేం అతని గురించి. అంత నీచపు రాక్షసుడు. వీడిని రాక్షసుడు అంటే బెస్ట్ అండి. మనం అంత అసలు అందరు అమ్మాయిల్ని ఇలాగా చంపడం అసలు కరెక్ట్ కాదు కదా డబ్బుల కోసం. ఫ్రెండ్స్, బుధవారం నాడు ఢిల్లీలో ఒక భయంకరమైన సంఘటన జరిగిందండి. ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇంట్లో వాళ్ళ అమ్మాయి దారుణంగా చంపబడింది. వాళ్ళ ఫాదర్ మదరు రెగ్యులర్ గా జిమ్ కి వెళ్తూ ఉంటారు. అదే రోజు క్యాజువల్ గానే జిమ్ కి బయలుదేరారు. అయితే వాళ్ళ అమ్మాయి సివిల్స్ ఐఐటి పూర్తి చేసుకుని సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంది అనమాట. అయితే ఆ అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉంది. అయితే ఒక అబ్బాయి వచ్చి డబ్బులు ఇవ్వమని బాగా టార్చర్ చేశాడు. అమ్మాయి ఇవ్వని, నేను ఎందుకు ఇవ్వాలని అమ్మాయి కూడా వాదనలోకి దిగింది. ఇద్దరు హోరీగా దెబ్బలు ఆడుకున్నారు. అయితే ఈ అబ్బాయి ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి కత్తి తీసుకొచ్చి అమ్మాయి ఎక్కడ పడితే అక్కడ దారుణంగా పొడుస్తూనే ఉన్నాడు అనమాట అమ్మాయిని. అయితే పొడిచి కొట్టడం బాగా విపరీతంగా కొట్టాడు. కొట్టంగానే అమ్మాయి ఆ దెబ్బలకి కళ్ళు తిరిగి పడిపోయింది అనమాట. స్పృహకి పడిపోయింది. పడిపోగానే అతను ఏం చేశాడంటే అమ్మాయిని పాడు చేసేసాడు, రేప్ చేశాడు. చేయడమే కాకుండా ఆ అమ్మాయి బెడ్రూమ్ లోంచి ఈడ్చుకెళ్ళి లాకర్ ఉన్న రూమ్ లోకి తీసుకెళ్లి ఆ అమ్మాయి ఫింగర్ తోటి లాకర్ ని ఓపెన్ చేయించి దానిలో ఉన్న డబ్బులు అంటే 3.5 లక్షలు తీసుకుని పారిపోయాడు. అయితే జిమ్ నుంచి వచ్చిన అమ్మా నాన్న వాళ్ళ ఇల్లు గజిబిజిగా చూసి పిచ్చిగా అయిపోవడం చూసి, ఇదేంటి మన ఇల్లు ఇలా దరిద్రంగా అయిపోయింది, ఏమైంది అని చెప్పేసి చూసేసరికి వాళ్ళ అమ్మాయి స్పృహ కోల్పోయి రక్తం అడుగులో ఉందన్నమాట. అది చూసి వాళ్ళు షాక్ అయ్యారు. ఏంటి ఇలా అయిపోయింది మా అమ్మాయి అని చెప్పేసి గబగబా హాస్పిటల్ తీసుకెళ్దాం లోపున అమ్మాయి చచ్చిపోయింది మాట. చచ్చిపోయేసరికి వీళ్ళు అసలు ఏం చేయాలో తెలియక వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ దారుణంగా అసలు ఎందుకు ఇలా గురైందో మనం తెలుసుకుందాం. ఈ అబ్బాయి రాహుల్ మీనా అనే ఒక అబ్బాయి వీళ్ళ ఇంట్లో 6 వారాల క్రితం పనివాడిగా పనిచేస్తూ ఉన్నాడు అనమాట. అయితే పనికి కుదిరాడే గాని అసలు పని చేయకుండా బెట్టింగ్ యాప్స్ ని ఆడడం, బాగా 24 గంటలు ఆ ఫోన్ వదలకుండా ఉండడం చేయడం వల్ల డబ్బులు పోగొట్టుకున్నాడు 7 లక్షల రూపాయలు. అయితే వీళ్ళ ఇంట్లో ఏం చేశాడు, బయట వాళ్ళతోటి నేను ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇంట్లో వర్క్ చేస్తున్నాను, నాకు మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఈయన పేరు చెప్పి డబ్బులు తీసేసుకుంటూ ఉన్నాడు. ఇది తెలిసి ఆయనకి ఏం విసుకొచ్చి ఈ అబ్బాయిని పనిలోంచి తీసాడు అనమాట. అసలు ఈ అబ్బాయిని కూడా పనిలోకి పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఈయన పనిచేసే చోట వీళ్ళ నాన్న గుమ్మస్తాగా పనిచేసేవాడు. అయితే మంచి వ్యక్తి అతను. అయితే అలాంటి తెలిసిన అతనే కదా అని చెప్పేసి ఈ అబ్బాయిని పనిలోకి పెట్టుకున్నాడు. కానీ ఇతని డబ్బుల కోసం ఇంత నీచానికి గురి చేస్తాడని ఎవరు అనుకుంటారు చెప్పండి. అయితే పాపం ఇంక పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు ఏం చేశారంటే అతన్ని వెతికి గాలించి అయితే ఇంత నీచంగా ప్రవర్తిస్తాడని ఎవరు అనుకుంటారు చెప్పండి. ఇంత దారుణంగా ఈ అమ్మాయిని చంపుతాడని పాపం ఎవరైనా కల్లో కూడా ఊహించుకోలేదు. అలాంటిది ఇతను ఇంత దారుణంగా ఈ అమ్మాయిని చంపేసరికి అసలు ఎంత షాక్ అయ్యాడంటే ఆయన మామూలుగా. ఇప్పుడు ఏ తల్లిదండ్రులకైనా యాక్సిడెంట్ లో పోతేనే బాధపడతారు, రోగంతో ఉండి చచ్చిపోతేనే బాగా బాధపడతారు. అలాంటిది బంగారు లాంటి కూతురు సివిల్స్ ఐఐటి చదువుకుని సివిల్స్ ప్రిపేర్ అయ్యి మంచి ఇంటెలిజెంట్ అమ్మాయి ఇంత వెధవ చేత చచ్చిపోయిందంటే అసలు ఎంత తట్టుకోలేని దారుణం అండి అది. అయితే పాపం ఆయన ఎంత షాక్ అయ్యాడంటే, ఇప్పుడు చూడండి అతను పట్టుబడ్డాడు, దొరికిపోయాడు, జైల్లో పడేశారు. అయితే అతని డబ్బులు అతనికి వచ్చాయి ఐఆర్ఎస్ ఆఫీసర్ కి. కానీ కూతురు రాలేదు కదండి, కూతురు చనిపోయింది పాపం. ఇలాంటి దారుణాలు ఎన్నో మనకు తెలియకుండా జరుగుతూనే ఉంటాయి.
కానీ ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మనకి పాత రోజుల్లో అయితే అమ్మమ్మో, తాతయ్యో, నానమ్మో, తాతయ్యో ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు రోజులు బట్టి ఏంటంటే, అలాంటి పరిస్థితుల వల్ల పిల్లల్ని వదిలేసి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలా జిమ్ కాకపోయినా మా మదర్ ఫాదర్ ఎంప్లాయీస్ అనుకోండి, పాపం వాళ్ళని రోజు తీసుకెళ్లేరు కదా ఆఫీస్ కి, ఇంట్లో ఉండాల్సి వస్తుంది. కానీ ఎంత నమ్మకంగా అతను ఉన్నప్పటికి కూడా, అంటే మనకి తెలిసిన ద్వారా పని వాళ్ళని పెట్టుకున్నప్పటికీ ధైర్యంగా ఇంట్లో ఎవరిని వదలకూడదని నాకు అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే ఇంత నమ్మకస్తుడు ఆయన కొడుకుని పెట్టుకుంటే వాడు డబ్బుల కోసం ఈ అమ్మాయిని ఇంత నీచంగా చంపేస్తాడని అసలు ఎవరికి తెలిసి చెప్పండి. ఇలా జరిగింది అనమాట ఢిల్లీలో. అసలు నాకైతే చాలా బాధగా అనిపించింది, షాక్ గా అనిపించింది. అసలు ఇలాంటి ఘోరాలు అసలు ఎవరికి జరగకూడదని నేను అనుకుంటున్నాను అనమాట. ఇలాంటి మరి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవడానికి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.